హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సత్య. వెల్కమ్ టు మై ఛానల్ మీ సత్యాస్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్తీ లడ్డు రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఎంత హెల్తీ అంటే ఒక మంచి హై ప్రోటీన్ ఉన్నటువంటి లడ్డు అండి. ఇది ఖచ్చితంగా మీరైతే ప్రతి ఒక్కరు ఇంట్లో అయితే తయారు చేసుకోండి. మీ ఇంట్లో ఎదిగే పిల్లలకైనా సన్నగా ఉండే పిల్లలకైతే ప్రతిరోజు ఒక ఈ లడ్డునైతే చేసి పెట్టండి. ఒక 15 to 20 డేస్లో మీరు మంచి రిజల్ట్ని అయితే చూడవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ప్రాసెస్ కూడా ఉంటుంది. మీరైతే తప్పకుండా ఖచ్చితంగా ఇంట్లో అయితే మీరు తయారు చేసుకోండి. అయితే ముందుగా ఈ వీడియో చూస్తున్నవారైతే ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ అనేది మనం చూసేద్దాము. ముందుగా నేనైతే పచ్చి కొబ్బరిని అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని దాంట్లోకి వేసుకోండి. దాని తర్వాత గ్రైండింగ్లో మనము ఎలాంటి వాటర్ పోయకుండానే మనము మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని అంతటిని మీరు చూడవచ్చు, ఎలాంటి మనకు పచ్చిగా లేకుండా పొడి పొడిగా ఇలా తయారైంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మనము ముందుగా గ్రైండింగ్ చేసుకున్నటువంటి ఈ కోకోనట్ పౌడర్ అంతటిని దాంట్లో వేసేసుకొని చిన్న మంట పైన రోస్టింగ్ అయితే చేసుకోండి. ఒక 4 నుండి 5 నిమిషాల వరకు రోస్టింగ్ చేసుకోండి చిన్న మంట పైన. మనకు రోస్టింగ్ ఏ విధంగా ఉండాలంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్టింగ్ అయితే చేయాలి. మీరైతే ఇది మాడితే మాత్రము, ఈ రోస్టింగ్ అనేది మాడితే మాత్రము మన లడ్డు టేస్ట్ అయితే చాలా చెడిపోతుంది. మీరు చూడవచ్చు మనకు రోస్టింగ్ అనేది ఫైనల్గా ఏ విధంగా తయారవుతుందో. నేను ప్లేట్లో వేస్తున్నాను, చూడండి ఒకసారి. ఈ విధంగా మనకు లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు చేసుకోండి. మనకు పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది ఇట్లా చేసుకున్నట్టయితే. తర్వాత మనము ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లోకి మళ్ళీ కొంచెం నెయ్యిని అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అంతటిని వేసుకొని చిన్న మంట పైన అయితే రోస్టింగ్ చేసుకోండి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే కాజు, బాదము అండ్ సారా గింజలు అవన్నీ వేసేసుకొని మీకు ఇష్టం వచ్చినటువన్నీ వేసేసుకొని రోస్టింగ్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ అది పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెము బెల్లాన్ని అయితే తీసుకోండి. కొంచెం వాటర్ వేయండి. వాటర్ అయితే ఎక్కువ పోసుకోకండి, ఎందుకంటే పల్చగా ఉంటే మాత్రము మనకు లడ్డులు అనేది సరిగా రావు. మీకు బయట మార్కెట్లో ఈ బెల్లం పౌడరే దొరుకుతుంది డైరెక్ట్, అది కూడా మీరు తీసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి నేను కొంచెం అయితే ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను, మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది కాబట్టి. ఈ పాకం అనేది మనకు ఏ విధంగా ఉండాలంటే ఎక్కువ మనకు వాటర్ పోసినట్టయితే లడ్డు అయితే మనకు కరెక్ట్ రాదండి. చూడవచ్చు మీరు. ఇలా మనము టెస్ట్ అయితే చేసుకొని మన పాకం తయారైన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రోస్టింగ్ చేసుకున్నటువంటి ఈ కోకోనట్ పౌడర్ ఉంది కదా, మొత్తానికి దీంట్లో వేసేసేయండి. వేసి తర్వాత ఈ పాకం అనేది మొత్తం మన కోకోనట్ పౌడర్కు మిక్స్ అయ్యేంత వరకు మొత్తం కలిపేసుకోండి. చిన్న మంట పైనే కలిపేసుకోండి. చూడవచ్చు మనకు ఈ బెల్లం అయితే మొత్తము మనకు ఈ కోకోనట్ పౌడర్కి అయితే పట్టేసుకుంది. తర్వాత దీంట్లోకి ముందుగా మనము రోస్టింగ్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అంతటిని దీంట్లో వేసేసుకోండి. ఎంత డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రోటీన్ అనేది మనకు వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇదంతటిని మన డ్రై ఫ్రూట్స్ అంతటిని మిక్స్ చేసేసుకోండి. చాలా హెల్తీ ఫుడ్ అండి. దీంట్లో మనము ఎలాంటి హానికరమైనటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఏం వాడలేము కాబట్టి చాలా మంచి ప్రోటీన్. దీంట్లో ఉన్న గీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఈ కోకోనట్ పౌడర్ కానీ అండ్ మెయిన్గా మనమైతే దీంట్లో షుగర్ యాడ్ చేయలేము కదా, మనం బెల్లం యాడ్ చేసినాం కాబట్టి ఇది అందరూ తినవచ్చు. ఇదంతటిని మనం ఒక 10 నిమిషాలు అయితే ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టిన తర్వాత అప్పుడే మీరు లడ్డులు అయితే చేస్తే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే కొంచెం 10 నిమిషాల వరకు దీంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ కానీ అది మనకు ఆవిరైపోతుంది. తర్వాత కొంచెం డ్రైగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఇలా మీరు చిన్న చిన్నగా లడ్డులు తయారు చేసేసుకొని మీరు మనకు వన్ మంత్ అయినా కానీ కూడా ఈజీగా నిల్వ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 1 మంత్ కానీ మనకు నిల్వ ఉంటుంది. సో ఇదండి మన రెసిపీ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ చూస్తున్నవారైతే ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే అండి, బాయ్.